అందరూ అలాగే చేస్తారు యాడ్లన్నీ. అయితే మా హీరోలు చేసేదంతా ఎప్పుడు రెగ్యులర్గా చూస్తాం కాబట్టి ఆర్డినరీగా అనిపిస్తుంది. బట్ ఈయన అటైర్ కానీ ఆయన కాస్ట్యూమ్స్, ఆయన స్టైల్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అయినా చూసిన తర్వాత హీరోల కన్నా మోడల్గా ఈయనే బెటర్ అనిపించారు. డెఫినెట్గా మైరాన్కి మంచి మోడలు. అలాగే నేను ఆయన ఆఫీస్ కూడా చూసా. ఆఫీస్లో కూడా ఎక్కువగా ఆయన చాలా స్టైలిష్గా ఉన్న పోస్టర్స్, ఫొటోస్ అవి ఉంటాయి. అయితే యువరాజు గారికి నాకు సన్నిహిత సంబంధాలు ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన టేస్టు, ఆయనకున్న, నేను ఎక్కడో శంకరపల్లిలో ఆయన ఒక గేటెడ్ కమ్యూనిటీ తయారు చేసినప్పుడు ఫస్ట్ టైం ఎంటర్ అయ్యా. అక్కడ చాలా కాంపాక్ట్గా, చాలా తక్కువ బడ్జెట్లో, ఎక్కువ స్థలంలో మంచి గేటెడ్ కమ్యూనిటీ చేశారు. చాలా కాటేజెస్ అవి కూడా చాలా అందంగా, చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ టైం చూసింది అది. అట్లా పరిచయం అయ్యారు ఆయన. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ మీట్ అయ్యామనుకోండి. మైరాన్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. ఇది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఎప్పుడో యువరాజ్ గారు చెప్పినట్టు గుర్తు, వారు కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు బహుశా 20 ఏళ్ల క్రితం అనుకుంటా, వారు సినిమాల్లో కూడా రావాలి అని ఒక ఆలోచన చేశారో లేదా బహుశా ఇంకెవరో వారికి చెప్పారో సంథింగ్. కానీ వారు దారి మార్చుకొని ఇలా రియల్ ఎస్టేట్ వైపుకి రావటం, రియల్ ఎస్టేట్లో హీరో కావటం అనేది చాలా గొప్ప అంశం. అండ్ ఈ కాన్సెప్ట్ ఇదంతా డిస్కస్ చేస్తున్నప్పుడు మైరాన్ పరిణామ క్రమం అంతా, మైరాన్ ఎలా వచ్చింది, మైరాన్కున్న గొప్ప ఇమేజ్, ఇదంతా నాకు ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన యువరాజ్ గారికి, మైరాన్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మైరాన్ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి హీరోని ఇంట్రొడ్యూస్ చేశారు మీరు. ఇద్దరు ఏఎస్ ప్రొడ్యూసర్లు ఉన్నారు. మా ఇద్దరు ఏఎస్ ప్రొడ్యూసర్లు. ఒకళ్ళని మించిన గొప్ప ప్రొడ్యూసర్ ఇంకొకళ్ళు. కేఎస్ రామారావు గారు అంటే మరి ఎన్నో సినిమాలు, చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు తీశారో చెప్పడానికి లేదు, అంత గొప్ప నిర్మాత అయినా. మరి హీరోలకి పక్కన ఒక దాన్ని ఏమంటారు, అవన్నీ కూడా పెడతారు ప్రొడ్యూసర్లే. చిరంజీవి గారికి మెగాస్టార్ అని పెట్టింది ఎవరు అంటే కేఎస్ రామారావు గారు. ఆయన ఏమంటా పెట్టారో కానీ అది ఆయన ఎర్లీ డేస్లో సినిమాలకి ఆయన నిజంగానే మెగాస్టార్ అయిపోయాడు. అలాగే అశ్విని దత్ గారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు నాకు మంచి ఫ్రెండ్ అండి. మేమందరం కూడా విజయవాడలో వ్యాపారం చేసే రోజుల్లో ఆయన రోజు సాయంత్రం రావడం, కలవటం జరుగుతూ ఉండేది. ఒక రోజున అన్నారు, మా వాడు సినిమా అంటున్నాడు, అయ్యా సినిమా తీయాలంటున్నాడు, విశ్వనాథ్ గారు అయ్యో డేట్లు ఇచ్చారంట, మరి మీరు అందరూ కొంచెం దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండి మా వాడిని. అది మొత్తం. అలాగే కేఎస్ రామారావు గారు అంటే ముందే స్పీచ్ అంతా చెప్పేస్తాను అనుకోకండి, ఆ మైరాన్ స్పీచ్ వేరే. ఎందుకంటే ఇద్దరు మహనీయులైన ప్రొడ్యూసర్లు వచ్చారు మాట. వాళ్ళ గురించి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడటానికి అవకాశం ఉన్నా కూడా ఇది సభాముఖంగా చెప్తే దానికొన్న మర్యాద వేరు. వారి గురించి నా గుండెల్లో అలాంటి మంచి మేము కూడా ఇట్లాగే జయబేరి ఎస్టేట్స్ అని పెట్టి, జయబేరి రియల్ ఎస్టేట్ అని పెట్టి వెంచర్ బ్లెస్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన బ్లాక్ మాస్టర్ ప్రొడ్యూసర్ శ్రీ అశ్విని దత్ గారికి ఆహ్వానం పలుకుతున్నాము. సార్, హార్టీ వెల్కమ్ టు యూ. సార్, మీ చేతుల మీదుగా మేము ఈ యాక్టివిటీ లాంచ్ చేసే ముందు మీకోసం ఒక డెడికేటెడ్గా ఒక థ్యాంక్ యూ నోట్గా డెడికేట్ చేసే అద్భుతమైన ఏవేవి రాసి చెప్పడం కూడా జరిగింది. మనందరికీ ఎంతో సురక్షితులు. సో ఎస్, డెఫినెట్గా తెలుగు సినీ పరిశ్రమలోని మహామహులతో చిత్రాలను నిర్మించిన ఘనత, అలాగే ఎంతోమంది హీరోలని తెలుగు తెరకి పరిచయం చేసినటువంటి ఘనత, ఆ హీరోకి స్టార్టప్ని అందించినటువంటి ఘనత కూడా డెఫినెట్గా శ్రీ అశ్విని దత్ గారికే సొంతం. అలాగే ఈరోజు కల్కితో మరో గారి చేత ఈరోజు మా యాడ్ ఫిల్మ్ని లాంచ్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ రిక్వెస్టింగ్ యూ టు లాంచ్ వన్ మోర్ యాడ్ ఫ్రమ్ మైరాన్ హోమ్స్. సార్, my home, Mayran Homes and my dear Yuvraj. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, ఇవాళ హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ
అన్నిటికీ మించి మీరు మరింత బలంగా కొత్త కంపెనీ అవ్వాలని ఇంకా ఏమంటారు థ్యాంక్ యూ మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి బలం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ప్రెజెన్స్ ఆఫ్ యువర్స్ ఆన్ దిస్ స్టేజ్ అండ్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. సార్ పెద్ద ఈవెంట్లోనే తక్కువ మాట్లాడతారు, ఈ రోజు చెప్పగా మాకు చాలా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. అదే కూడా వేదికపైన ఉన్నదని గారు రిక్వెస్ట్ చేస్తూ మరి మైరాన్ హోమ్స్ డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ నాగేంద్ర కుమార్ గారు ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓవర్. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఇలాంటి లబ్ధ ప్రతిష్ఠులైన లెజెండ్స్ ఇలాంటి మహా వ్యక్తులు ఒకే వేదిక మీద కలవడం అన్నది మాత్రం చాలా వరకు దుర్లభమైన విషయం, నెక్స్ట్ టు ఇంపాసిబిలిటీ. మైరాన్ హోమ్స్ సాధించిన విజయాలకు ప్రతిబింబంగా ఈరోజు సాయంత్రం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళెవరూ కూడా ఇప్పుడు మురళీమోహన్ గారు అంటే ఆయన మట్టుకు ఆయనే రియల్ ఎస్టేట్లో తీరు. ఇంకా అశ్విని దత్ గారి గురించి నేను చెప్పనక్కర్లేదు, ఎందుకంటే ఆయన జగమెరిగిన జగదైక వీరుడు. సినిమా ఇండస్ట్రీలో ఆయన క్రియేట్ చేసిన సెన్సేషన్స్ కానీ, ఆయన క్రియేట్ చేసిన ల్యాండ్ మార్క్స్ కానీ, మైల్ స్టోన్స్ కానీ మరి ఏ ప్రొడ్యూసర్కి గత 50 సంవత్సరాలుగా సాధ్యం కాలేదు. సరే, ఇంకా కేఎస్ రామారావు గారి గురించి చెప్పాలంటే ఆయన అంటే వాళ్ళందరితో నేను సినిమా జర్నలిస్ట్ని కావడం వల్ల నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది వాళ్ళందరితో. ఎందుకంటే జర్నలిస్ట్ అయినంత మాత్రాన మనిషి కాకపోడు, మనిషి అన్న తర్వాత మనోభావాలు, ఎమోషన్స్ చాలా ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా వీళ్ళు మా అశ్విని దత్ గారు కానీ, లేకపోతే మా కేఎస్ రామారావు గారు కానీ, లేకపోతే మా మురళీమోహన్ గారు కానీ, వాళ్ళందరూ కూడా ఎప్పుడు మా మద్రాసు రోజుల దగ్గర నుంచి కూడా నిజంగా చెప్పాలంటే ప్రత్యక్ష దైవాలుగా మమ్మల్ని మనుషులుగా వెన్నంటి నిలబెట్టి మేము పడిపోకుండా జారిపోకుండా చేయూతనిచ్చి వెన్నుబలం కల్పించి సినిమా ఇండస్ట్రీలో మమ్మల్ని నిలబెట్టిన మహా గొప్ప వ్యక్తులు ఈ రోజున ఎదురుగుండా కూర్చున్నారు. చాలా టచింగ్గా అనిపించింది నాకు ఈవినింగ్. అండ్ యువరాజ్ గారు, డాక్టర్ యువరాజ్ నాకు ఎప్పటి నుంచో మంచి మిత్రుడు. ఆయన క్వాలిటీస్ చూసే నేను ఆయనకి దగ్గర అయ్యాను. చదువుకున్న వాళ్ళన్నా ఆయనకి ఎంతో ఇష్టం, అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఇలాంటి ఈవినింగ్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో జరుగుతుందంటే మాత్రం ఎవరు, ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరు నమ్మలేరు. అండ్ ప్రత్యేకంగా నేను మా అశ్విని దత్ గారు నాకు పెద్ద బ్రదర్ లాగా, గాడ్ ఫాదర్ లాగా సినిమా ఇండస్ట్రీలో, అలాగే మా కేఎస్ రామారావు నాకు పెద్దన్నయ్య లాగా, మా మురళీమోహన్ గారు నాకు ఒక ఆచార్యులాగా, ఫ్రెండ్, గైడ్ అండ్ ఫిలాసఫర్ లాగా, ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అభ్యర్థన మేరకు వెంటనే సాయంత్రం ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత దిగ్విజయంగా, ఇంత శోభాయమానంగా ఈ కార్యక్రమం ముందుకు సాగడానికి కారణమైనందుకు వాళ్ళందరికీ కూడా మైరాన్ హోమ్స్ తరఫున, డాక్టర్ ఎం యువరాజు తరఫున కూడా నేను మీ అందరికీ థ్యాంక్స్ ప్రత్యేకంగా పర్సనల్గా కూడా తెలియజేస్తున్నానండి. వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్ టుగెదర్ ఇన్ కమింగ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆగస్ట్ 18 రోజు మేము ఈ బ్రాండింగ్ అడ్వర్టైజ్మెంట్ని టీవీసీని లాంచ్ చేసాం. ఈరోజు గొప్ప లెజెండ్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు అండ్ మురళీమోహన్ గారు, రియల్ ఎస్టేట్కే మరో పేరైన మురళీమోహన్ గారు, ప్రొడ్యూసర్, మెగా ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారు, ముగ్గురు వచ్చి మా యాడ్ని లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను, అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి యాడ్ ఈ రోజు నుంచి మాది బ్రాండింగ్ ప్రతి టీవీలోనూ ప్రతి దగ్గర మేము ప్రమోషన్స్ వైజ్ కస్టమర్కి కనెక్టింగ్కి దగ్గరగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యాడ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ మంత్లో మేము వితిన్ షార్ట్లీ అంటే మీన్స్ వితిన్ కంపేర్ చేసిన తక్కువ ప్రైస్ మాదే ఉండేటట్టు చెప్పిన కమిట్మెంట్ ప్రకారం వీళ్ళందరికీ మేము మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు బ్రాండింగ్కి వచ్చాం. ఇంకా ముందు మేము మంచి ప్రాజెక్టులు మేము చేయబోతున్నాం. మీ యొక్క బ్లెస్సింగ్స్తో, మీ యొక్క సపోర్ట్తో డెఫినెట్లీ మేము మైరాన్ ద్వారా మీకు ఎప్పుడు అడ్వైజెస్లో కానీ, సపోర్ట్లో కానీ అన్నిట్లోనే మేము ఉంటూ మంచి ప్రోడక్ట్ని ఇస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లియర్, ఆ విజన్ ఉన్నటువంటి వారికే సాధ్యం. సామాన్యునికి సైతం సొంత ఇల్లు ఉండాలి. భూమి అనేటువంటిది ఏకఛత్రాధిపత్యంగా ఏలడం అనేటువంటిది అప్పుడు రాజులు చేసేవారట. ఈ యువరాజు ఏం చేస్తున్నారంటే
అందరినీ రాజులుగా తయారు చేస్తున్నాడు, అందరినీ ప్రిన్సులుగా తయారు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి యువరాజు గారు తలపెట్టినటువంటి మైరాన్ వెంచర్స్ అన్నీ కూడా దినదినాభివృద్ధి చెందాలని, అందరి జీవితాల్లో వెలుగు నింపాలని ఒక డాక్టర్గా నేను పూర్తిగా మనసారా కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ డాక్టర్ హరికుమార్, ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ ఫ్రమ్ అపోలో. థ్యాంక్ యూ సార్. ప్రాజెక్ట్స్ని ఓవర్లుక్ చేస్తాను. ఈరోజు జరిగిన ఈవెంట్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్, వన్ ఆఫ్ ద బిగ్ మూమెంట్ ఫర్ మైరాన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు వచ్చిన మహనీయులు ప్రతి ఒక్కళ్ళు, అశ్విని దత్ గారు, కెఎస్ రామారావు గారు, మురళీమోహన్ గారు, వాళ్ళ నుంచి ఇచ్చిన ఆశీస్సులతో మా కంపెనీ అందనంత ఎత్తుకి ఎదుగుతుందని చెప్పి కోరుకుంటున్నాము. అండ్ సిఎండి సార్ ఉన్న విజన్ మాకు ఫ్యూచర్లో అప్కమింగ్ కానీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కానీ వచ్చేవి క్యూలో చూస్తూ ఉంటే మనకి అనదర్ 20 years ఆఫ్ వర్క్ కంపెనీలో ఉంది అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.